ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినడలా అన్యోన్య సహవాసం గల వారమై ఉందము. అప్పుడు క్రీస్తు యొక్క రక్తం మనం ప్రతి పాపముల నుండి మనల్ని విడుదల చేయును. మనం పాపములో ఉండి చనిపోతే మనం ఎక్కడ పోతాము? నరకానికి పోతాము. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఓకేనా? విన్నారా? ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచినడల, అంటే ఆయనతో పాటు నడిచినడల, ఆయన వాక్యంలో ఆయన మాటే వెలుగు అన్నమాట. మనము అన్యోన్య సహవాసం గల వారమై మరి ఉందుము. ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి. క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పరిహరించును. ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేసేది. అందుకని మానవులందరి మీద ఏముందంటే పాపం ఉంది. ఇలా చూడబ్బాయి, ఇదిగో పాపం ఉంది. ఏముంది? మనిషి మీద ఏముంది? పాపం. ఏముంది? పాపం. మనము పాపంలోనే ఉండి చనిపోతే ఎక్కడ పోతాము? పాతాళానికి పోతాం. పాతాళంలో ఏముంటుంది? అగ్నిగుండం ఉంది. ఈ లోకంలో వ్యాధికైనా దేనికైనా డబ్బులు పెట్టి జబ్బు తగ్గించుకుంటాం. కానీ పాపం అనే జబ్బుకి, పాపం అనే రోగానికి ఏ మెడిసిన్ పెట్టినా తగ్గదు. ఒక క్రీస్తు రక్తమే పాపములు కడిగి వేస్తుంది. ప్రతి మనిషికి పాపం ఉంది. పాప విముక్తి కలగాలంటే యేసు రక్తాన్ని మనం అంగీకరించాలి. ఏం చేయాలి? ఆయన అంగీకరించాలి. మనం ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన మన పాపాలు ఇట్టే తుడిసి వేస్తాడు. ప్రభువు త్వరగా వస్తున్నాడు. ప్రభు నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. ప్రభు మనతో ఉన్నాడు. ఆమేన్.